దేవుని నమ్మని స్తోత్రాలు మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కూర్చో. హల్లెలూయా. ఏలియా దుప్పటేసినప్పుడు ఎలీసా ఏలియాని వెంబడించారన్నమాట. ఏలియాని వెంబడించి ఎంతగా ఆయనకి ఏ పని మరితే ఆ పని నమ్మకంగా చేశాడనమాట. చేస్తూ ఏలియాని వెంబడిస్తే ఒకసారి ఏలియారు నన్ను దేవుడు పిలుస్తున్నాడా, బేతేలుకి రమ్మని పిలుస్తున్నాడా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు దయచేసి ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అని అంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపోను, ఈ అనగాలే వస్తాను అని ఎలీసా అన్నారు. అనేటప్పటికీ సర్లే అని ఇద్దరు బయలుదేరారు. బేతేలుకి బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉండగా మళ్ళీ ఏలియారు ఏమన్నాడంటే, నన్ను యెహోవా దేవుడు నన్ను ఎరుకోకు రమ్మంటున్నాడా, నువ్వు దయచేసి ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను అంటే, ఎలీసా అన్నాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవను విడబాయను, ఈ అనగాలే వస్తాను, నువ్వన్న సాటినే ఉంటాను అన్నట్టుగా మాట్లాడతాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడతాడు. సర్లే అని ఎలీసా ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరుతారు. అక్కడున్న ప్రవక్తలు అంటారు, అక్కడున్న సేవకులు అంటారు, మీ గురువు గారు ఏలియాని దేవుడు కొనుక్కోబడుతున్నాడు, నీకు తెలుసా అని అంటారు. ఈయన అంటాడు, నాకు తెలుసులే, మీరు ఊరకన్నా ఉండరా అని అంటాడు. అప్పుడు మళ్ళీ తర్వాత నన్ను దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడు నన్ను ఇంకో చోటుకు రమ్మంటున్నాడు. పేరుద్దాం, అక్కడ రమ్మంటున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, నేను యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నిన్ను విడవను ఎడబాయను, ఈ వెనకాలే వస్తాను అని అంటాడు. అంటేను అప్పుడు ఎలీసా ఏలియారు ఇద్దరు కలిసి బయలుదేరుతారన్నమాట. బయలుదేరితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రవక్తలు అంటారు, ఎలీసాని మీ గురువుగారు ఏలియాని దేవుడు కొనుక్కోపోతున్నాడా, ఈ మాట నీకు తెలుసా అంటే, నాకు తెలిసే మీరు ఊరకుండా ఉండరా అంటే, అప్పుడు ఏలియారు అంటాడు, నన్ను వదలక ఇలా వెంబడిస్తావు కదా, నీకు నా నుంచి ఏం కావాలి అని అంటే, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలన్నాడు. 2 పాలు కావాలన్నమాట. అంటే నువ్వు దేవుడు నన్ను కొనుక్కోబడేటప్పుడు నీకు నేను కనపడితే అలాగే ఇస్తాను అని అంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన వాళ్ళు అయితే అట్లా వెంబడిస్తారా?
ఇప్పుడు ఆయన అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇంకోసాటికి రమ్మన్నాడు దేవుడు నన్ను అని అన్నాడు. ఈయన ఎక్కడికైనా నీతో వస్తానని బయలుదేరామంట. అట్లా మన వాళ్ళు వెళ్తారా, మనం వెళ్తామా దేవుడి కొరకు? ఇప్పుడు దేవుడు మనల్ని మందిరానికి రమ్మన్నాడు. మందిరంలో దేవుడి తేజస్సుంది, వెళ్ళాలి, దేవుడిని ఆరాధించుకుంటే అక్కడ దేవుడి తేజస్సు, దేవుడి సన్నిధి అనుభవించవచ్చు అని అంటే సన్నిధికి వెళ్తాకే మనం బాధపడిపోతాం. అలా బాధపడిపోతా దేవుణ్ణి అన్ని విషయాల్లో వెంబడించకుండా ఇంకా అంటాం దేవుడు నా పక్షాన కార్యాలు చేయాలి, కార్యాలు చేతలేదు అని అంటమాట. దేవుడు కార్యాలు చేయాలంటే ఈ ఎలీషాసుడు ఎలా వెంబడించాడో గురువుని అలా వెంబడించాలి మనం దేవుణ్ణి. దేవుని వెంబడిస్తూ ఎప్పుడు దేవుడే ఆలోచనలు కలిగి మనం ఉండాలన్నమాట. ఈ లోకంలో నువ్వు చేసుకుని తినవద్దు అనలా దేవుడు, కానీ ప్రథమ స్థానము నాకు ఇమ్మన్నాడు. నన్ను స్తుతించు, తర్వాత నువ్వే ప్రయత్నం చేసుకుంటావో నీ ప్రయత్నాలన్నింటిలో నేను తోడుగా ఉంటాను. నీకు తోడుగా ఉండి నువ్వు చేసే పనులన్నింటిలో నేను తోడుగా ఉండి అభివృద్ధి చేస్తా అంటున్నాడు దేవుడు. అట్లా అంతగా చెబుతుంటే మనం దేవుని మాట పెడచెవుని పెడుతున్నాం అన్నమాట. పెడచెవుని పెడుతుంటే మనం మన బాధలు మనమే అనుభవించుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. దేవుని మీద అసలు దేవుని మీద వెయ్యాలి మనం భారాలన్నీ దేవుని మీద వెయ్యాలి. ఒక ఆవిడ ఇట్లాగే అడవికి వెళ్ళి ఒక పొలంలో కొట్టుకొస్తుందంట. పొలంలో కొట్టుకొస్తుంటే వాటి నుంచి ఒక ఆయన బండి తోలుకొస్తున్నాడంట. బండి తోలుకొస్తుంటే పాపం ముసలి ఆవిడ బాధపడుతుంది. పొలం మూపు ఎత్తి మీద పెట్టుకుని వెళ్తుంది. అజ్ఞాతం పైన ఈ ముసలి ఆవిడకి ఏదైనా సాయం చేయాలి అని చెప్పి బండి ఆపి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుంటే ఎక్కిందంట. ఎక్కితే ఈయన తొడిలో కూర్చుని తోలుతాడంట. తోలుతా వెనక్కి చూశాడు. అదేం చేస్తాను ముస్లిం చూస్తే ఈ పొలం మోపు ఎత్తి మీదే ఉందంట. ఎత్తి మీద ఎత్తుకుని కూర్చుందంట. అప్పుడు అడిగాడంట ఇతను మరి వచ్చి, అమ్మ నువ్వు పొలం ముంపెత్తుకుని వెళ్తున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావని నేను బండి మీద ఎక్కించుకున్నాను. బండి మీద ఎక్కినాక మోపు కింద పెట్టచ్చు కదా నువ్వు అని అంటే అప్పుడు అందంట, అయ్యా నా బరువే మోతుంది బండి, ఇంక పుల్ల బరువేం మోద్దే అని అందంట. అంత తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. యేసయ్య మీ భారమంతా నా మీద వేయమంటున్నాడు. సమస్త జిల్లారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు దేవుడు. కలగజేస్తా అంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మా బాధలు మేమే అనుభవిస్తాం, మా శ్రమలు మేమే అనుభవిస్తాం అన్నట్టుగా చేస్తున్నారు. వెళ్తున్నారు, చర్చికి వెళ్తాయి, వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మాకు ఈ బాధ ఉంది ప్రభువా, తీసివేయి ప్రభువా, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి ప్రభువా అని చెబుతున్నారు. చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చెప్పిని అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళక మళ్ళీ భుజం మీదకి వేసుకెళ్తున్నారు అన్నమాట. ఎట్లా అంటే విశ్వాసం లేకుండా. ఒక పెద్ద ఆవిడంట ప్రార్థన చేసింది. వాళ్ళ పెద్ద ఆవిడ ఇంటికాడ ఒక కొండ ఉందంట. ఆ కొండ సూర్యుడు ఉదయిస్తే ఈవిడికి ఏమి ఉదయిస్తే సూర్యుడు ఈవిడ ఇంటి మీద పడతలా. ఏంటంటే ఈ కొండను మట్టి
చీకటిగా ఉంటుందంట ఈవిడి బైబిల్ చదివే అలవాటు ఉంది ఈవిడికి. బైబిల్లో ఉందంట ఈ కొండ వెళ్ళి అక్కడ పడమంటే పడద్ది విశ్వాసంతో, ఆవు గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడ పడమంటే పడద్ది అని బైబిల్ చదివిందన్నమాట. బైబిల్లో ఉందన్నమాట. అంటే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట కొండ వెళ్ళిపోవాలని. ప్రార్థన చేసింది. ఎట్లా చేయాలి? కొద్దిసేపు ఒక అరగంట ప్రార్థన చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి చూస్తుందన్నమాట. ఏంటి కొండ వెళ్ళిందా వెళ్ళలేదా అని. మళ్ళీ ఒక అరగంట ప్రార్థన చేస్తుంది, అట్లా బయటకు వచ్చి చూస్తుందంట. అట్లా తెల్లవారు కూసేపు ప్రార్థన చేస్తా కూసేపు వచ్చి బయటకు చూస్తుందంట. చూసి తెల్లారి నాకు అందంట, నేను ముందే అనుకున్నాను ఈ కొండ ఎక్కడికి పోయేది అందంట. అంత మాత్రం విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నందుకు ఈ కొండ వెళ్ళిపోవాలని ప్రార్థన చేసింది. అట్లా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఇప్పుడు విశ్వాసం లేకుండా నీవు దేవుడికి ఇష్టమై ఉంటూ అసాధ్యం అన్నమాట. నువ్వు దేవుడికి ఇష్టగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలన్నమాట. విశ్వాసం వృద్ధి చెందాలంటే యేసయ్యందు నువ్వు నమ్మిక ఉంచాలన్నమాట. అలా నమ్మిక ఉంచుతూ యేసయ్యను కనపరుచుకుంటూ యేసయ్యలో ఆత్మీయంగా ముందుకు సాగుదాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించు కాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధ యేసయ్య మీలో తండ్రి ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలియపరిచి మాది వానికి స్తోత్రం నాయన. విశ్వాసంగా ఉండాలని తండ్రి, నమ్మకంగా మిమ్మల్ని వెంబడిస్తాలని తండ్రి, మీలో నాయన ప్రభా శక్తిని మేము పొందుకుంటాకి ఆయన మీలో విశ్వాసం కలిగి మిమ్మల్ని వెంబడిస్తూ నాయన మిమ్మల్ని అడిగి పొందుకోవాలని మీరు తెలియపరిచి మాది ఆ రీతిగా మేము ఉంటాకి సహాయం చేసి మాతో మాట్లాడి సహాయం చేసి కాపాడి సహాయం చేయమనే స్నామలు ప్రార్థిస్తాడు పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న దేవుడికి ఎల్లసలు సూత్రాలు చెల్లించుకో. పరమ తండ్రి ఆమె తండ్రి ఆయన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధ ఆత్మను ఇక్కడ నాకు లోకంలో సకల పరిస్థితులు చాలా తోడై నడిపించిన గాక. ఆమె